హైదరాబాద్ మహానగరంలో అత్యంత ఖరీదైన విలాసవంతమైన ప్రాంతంగా పేరొందిన కోకాపేట ఐటీ కారిడార్ పరిసరాల్లో సాగుతోన్న భూ కబ్జాలకు హైడ్రా చెక్ పెట్టింది. మార్కెట్లో ఎకరా భూమి ధర దాదాపు 150 కోట్ల నుంచి 177 కోట్ల వరకు పలుకుతోన్న ఈ ప్రాంతంలో పక్క ప్రణాళికతో చెరువులను, ప్రభుత్వ భూములను మింగేస్తున్న బడా రియల్టర్ల ఆటలను అధికారులు భగ్నం చేశారు. మంగళవారం నగర వ్యాప్తంగా 4 ప్రధాన ప్రాంతాల్లో ఏకకాలంలో భారీ ఆపరేషన్ నిర్వహించిన హైడ్రా బలగాలు దాదాపు 4117 కోట్ల విలువైన ప్రభుత్వ చెరువు భూములకు విముక్తి కల్పించి వాటి చుట్టూ రక్షణ కంచెలను ఏర్పాటు చేశాయి. ఈ విడత ఆపరేషన్లో ప్రముఖ స్థిరాస్తి సంస్థలు చేసిన అక్రమాలు బట్టబయలయ్యాయి. కోకాపేటలోని కొత్త చెరువును లక్ష్యంగా చేసుకుని గోల్డ్ ఫిష్ కాలనీ పేరుతో వెలిసిన ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం పరిధిలోని 1.09 ఎకరాల స్థలాన్ని అక్రమంగా ఆక్రమించింది. అక్కడ విల్లాలను నిర్మించడమే కాకుండా మిగిలిన చెరువు భూభాగాన్ని మట్టితో పూడ్చివేసి ఓపెన్ ఏరియాగా మార్చేసింది. ఆ స్థలంలో విల్లా నివాసితుల కోసం లగ్జరీ గార్డెన్లు, బాస్కెట్బాల్, వాలీబాల్ కోర్టులు, పిల్లల ఆట స్థలాలను నిర్మించింది. దీనిపై ప్రజావాణిలో స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దస్త్రాలను పరిశీలించిన హైడ్రా అది పూర్తిగా ఎఫ్టీఎల్ పరిధి అని తేల్చింది. వెంటనే రంగంలోకి దిగి ఆ ఆట స్థలాలను, గోడలను పూర్తిగా తొలగించి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. అలాగే కోకాపేట పెద్ద చెరువు పరిధిలోనే వివిధ బహుళ అంతస్తుల సంస్థలు ఆక్రమించిన దాదాపు 22 ఎకరాల స్థలాన్ని కూడా కాపాడింది. ఈ ఒక్క ప్రాంతంలోనే కాపాడిన భూమి విలువ 3000 కోట్ల పైమాటే అని అధికారులు తెలిపారు. మరోవైపు ఐటీ కారిడార్లోని సేలింగంపల్లి మండలం ఖానమెట్ గ్రామ పరిధిలో ఉన్న ఈదులకుంట చెరువును ఏకంగా మ్యాప్ నుంచే మాయం చేసేందుకు జరిగిన కుట్రను హైడ్రా అడ్డుకుంది. శిల్పారామం ఎదురుగా ఉన్న తమ్మిడికుంట చెరువు నిండితే ఆ వరద నీరు కాలువ ద్వారా ఈదులకుంటకు చేరుతుంది. అయితే కబ్జాదారులు పక్కా స్కెచ్తో ఆ వరద కాలువను వేరే రూట్లోకి మళ్లించి చెరువు ఎండిపోయేలా చేశారు. ఆ తర్వాత స్కై స్క్రాపర్స్ నిర్మాణానికి భూమిని సిద్ధం చేశారు. దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసు నమోదైంది. హైడ్రా అధికారులు శాటిలైట్ చిత్రాలను పరిశీలించి పాత ఎఫ్టీఎల్ సరిహద్దులను గుర్తించి 6.50 ఎకరాల చెరువు స్థలాన్ని కాపాడి కంచెవేశారు. దీని మార్కెట్ విలువ దాదాపు 600 కోట్లుంటుంది. దీనికి ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 11/37లోని మరో 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కబ్జా రాయిళ్లు సర్వే నెంబర్లు మార్చి దక్కించుకోవాలని చూడగా హైడ్రా 500 కోట్ల భూమిని కూడా స్వాధీనం చేసుకుంది. ఇక భరత్ నగర్, కైతలాపూర్, హఫీజ్పేట్ రహదారి విస్తరణ పరిధిలో మరో కబ్జా వెలుగు చూసింది. రెయిన్బో విస్తా మీదుగా రైల్వే ట్రాక్ వరకు 100 అడుగుల రహదారి నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ గతంలో భూసేకరణ చేపట్టి ఒక భూ యజమానికి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించింది. అయితే సదరు యజమాని డబ్బులు తీసుకున్నప్పటికీ రోడ్డుకు ఇవ్వాల్సిన 1700 గజాల స్థలాన్ని తన కబ్జాలోనే ఉంచుకొని అక్కడ కార్యాలయం, గోశాలను నిర్మించాడు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవడంతో ఫిర్యాదులు అందుకున్న హైడ్రా జ్యువెల్ హైట్ గేటెడ్ కమ్యూనిటీ ముందున్న అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చేసింది. 17 కోట్ల విలువైన ఈ స్థలాన్ని రోడ్డు విస్తరణకు అప్పగించి ప్రజా రవాణాకు మార్గాన్ని సుగమం చేసింది.